మనిద్దరం తోడి కోడళ్ళమైనా ఏ రోజు నిన్నలా చూడలేదు. నా తోబుట్టులాగే చూశాను. కానీ నువ్వు మాత్రం నా మనవల్ని శత్రువుల్లా చూస్తావా? పాపం, నా మరిది చాలా అమాయకుడు. తను బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వడు. అసలు తన ప్రాబ్లం ఏంటో తెలియదు. ఎన్నిసార్లు అడిగినా చెప్పడు. కానీ తన పనేదో తను చూసుకుంటాడు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టే పని ఎప్పుడు చేయలేదు. అలాంటిది అతన్నిప్పుడు నువ్వు తలదించుకునేలా చేశావు. నువ్వు ఇంత దుర్మార్గానికి ఒడిగడతావని అస్సలు అనుకోలేదు పద్మా. తప్పు చేశానక్క. తెలిసి చేశానో తెలియక చేశానో కానీ తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదక్క. ఈ ఒక్కసారి నన్ను వదిలేయండి అక్క. ఇకపై నేను ఎలాంటి తప్పు చేయను. గౌతమ్ నన్ను అరెస్ట్ చేస్తానంటున్నాడు. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను కాపాడాలక్క. నువ్వు చెప్తే నీ కొడుకు వింటాడు. నన్ను అరెస్ట్ చేస్తే ఈ ఇంట్లో చాలా అనర్థాలు జరుగుతాయి. మావయ్య గారి గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉందక్క. గౌతమ్, ఒక్కసారి నాతో రా. రా రా గౌతమ్, రా. నాన్న గౌతమ్, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికే ఇంట్లో ఎవ్వరూ మనశ్శాంతిగా ఉండడం లేదు. రోజుకో ప్రాబ్లంతో అందరూ సతమతమవుతున్నారు. ఇంట్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ చాలరా. నువ్వు పెద్ద మనసు చేసుకుని పద్మని వదిలేసే నాన్నా. నా మొహం చూసి తనని అరెస్ట్ చేయకురా. ఏంటమ్మా ఇది? ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? నేను మావయ్యని అరెస్ట్ చేసినప్పుడు అడ్డుపడలేదు. తర్వాత అత్తయ్యని తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు అడ్డుపడలేదు. అలాంటిది ఇప్పుడెందుకు అడ్డుపడుతున్నావు? తప్పడం లేదు నాన్నా. కానీ పిన్ని తప్పు చేసిందమ్మా. తప్పు చేసింది నాన్నా, కాదని నేను అనడం లేదు. కానీ మనమిప్పుడు ఈ ఇంటి గురించి ఆలోచించాలి. మీ తాతయ్య గురించి కూడా ఆలోచించాలి. నువ్విప్పుడు పద్మని అరెస్ట్ చేస్తే చాలా ప్రాబ్లం అయిపోతుందిరా. మీ బాబాయ్ చాలా మంచివాడురా. అతనేమైపోతాడో ఆలోచించు. ఒరేయ్ గౌతమ్, పద్మలా చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది. తను చేసిన పనికి తనకి తగిన శిక్ష వేయించాలనిపిస్తుంది. కానీ ఈ కుటుంబం గురించి ఆలోచించి అలా చెయ్యొద్దు అంటున్నాన్రా. ప్లీజ్ నాన్నా. అది కాదమ్మా. గౌతమ్, ఈ ఇంటి వారసుడిగా ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడ్డం నీ బాధ్యత. నాకు తెలుసు నువ్వు డ్యూటీకి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో. కానీ అమ్మ కోసం ఈ ఒక్కసారి నేను చెప్పినట్టు చేయరా. సారీ అమ్మా, నేను అలా చేయలేను. నాన్న గౌతమ్. అమ్మా, నువ్వు అడిగితే నా ప్రాణాలు ఇప్పుడే ఇచ్చేస్తాను. కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీకి అన్యాయం చేసే హక్కు, అధికారం నాకు ఏమాత్రం లేదు. ప్లీజ్ రా, అలా అనొద్దురా. నన్ను క్షమించమ్మా, నేనేం చేయలేను.
ఖచ్చితంగా రేపుదయం పిన్నిని కస్టడీలోకి తీసుకుంటా. గౌతమ్ అమ్మా, నీ మాట కాదంటున్నందుకు ఐఎమ్ రియలీ సారీ. అది కాదు గౌతమ్. ఒరేయ్, అమ్మ ఝాన్సీ, నేను కమలని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. పిల్లలు పడుకున్నారా? పడుకున్నారు మేడం. ఈ టైంలో ఫోన్ చేశారేంటి? నీతో పనుంది. ఏంటో చెప్పండి మేడం. ఫోన్లో కాదు, డైరెక్ట్గా నీతో మాట్లాడాలి. ఒకసారి పైనున్న హాల్లోకొస్తావా? సరే మేడం, ఇప్పుడే వస్తాను. మేడం, ఏదో మాట్లాడాలని అన్నారు. చెప్పండి మేడం. అది నేను మీకు ఒక విషయం చెప్పాలి మేడం. మృణాలిని గారే కిల్లర్తో అలా ప్లాన్ చేశారని ఇన్నాళ్ళు మనం అనుకున్నాం. కానీ ప్లాన్ చేసింది ఆవిడ కాదు, పద్మ చేసింది. నాకంతా తెలిసింది ఝాన్సీ. పద్మిలా చేస్తుందని నేను కూడా అనుకోలేదు. అమ్మా ఝాన్సీ, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. ఏంటి మేడం మీరు? అవునమ్మా, వయసులో చిన్నదానివి కాబట్టి చేతులు పట్టుకుంటున్నాను, లేదంటే కాళ్ళు పట్టుకునేదాన్ని. మేడం ప్లీజ్ మేడం, మీరలా అనొద్దు. ఇప్పుడు ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నీ చేతుల్లోనే ఉన్నాయమ్మా. ఏమంటున్నారు మేడం మీరు? అవునమ్మా, గౌతమ్ పద్మని ఉదయం అరెస్ట్ చేస్తానంటున్నాడు. వద్దని నేనెంత చెప్పినా నా మాట వినడం లేదు. ఇప్పుడు పద్మ అరెస్ట్ అయితే ఆ వార్త పేపర్లో, టీవీల్లో వస్తుంది. అది చూసి ఈ ఇంట్లో వాళ్ళెవరూ తట్టుకోలేరు. అది జరగడానికి వీల్లేదమ్మా. నువ్వు తలుచుకుంటే గౌతమ్ పద్మని అరెస్ట్ చేయకుండా ఆపగలవు. నాకు నువ్వు ఈ ఒక్క సాయం చేసి పెట్టమ్మా, ప్లీజ్ అమ్మా. మేడం, తల్లి చెప్తేనే వినని ఆయన నేను చెప్తే ఎలా వింటారండి? నా మాట కూడా వినరు మేడం. వినడని నాకు తెలుసమ్మా, కానీ నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే అసలు కేసే ఉండదు. కాబట్టి వాడు పద్మని అరెస్ట్ చేయలేడు కదా. ప్లీజ్ అమ్మా, నా కోసం నువ్వు ఈ కేసు వెనక్కి తీసుకోవా? ప్లీజ్ ఝాన్సీ, ప్లీజ్. తీసుకోవడానికి మనస్కరించడం లేదు మేడం. పసిపిల్లలండి, పసిపిల్లలు. వాళ్ళని మనిషిని పెట్టి బెదిరించిన ఆవిడ్ని ఎలా వదిలేయమంటారు మేడం? అసలు తనని వదిలే ప్రసక్తి లేదు మేడం. ఆవిడ తప్పు చేసింది. తను చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. క్షమించరాని తప్పు చేసింది, కానీ క్షమించాలమ్మా. లేదు మేడం, నేను అలా చేయలేను. అది కాదు ఝాన్సీ, పద్మ తన తప్పు ఒప్పుకుంది. తను ఎంత పెద్ద నేరానికి ఒడిగట్టిందో తెలుసుకుంది. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతుంది, ఏడుస్తుంది, కాళ్ల మీద పడుతుంది.
ఇంకా కేసులు కోర్టులు ఇవన్నీ ఎందుకమ్మా? మీరెన్నైనా చెప్పండి మేడం, నేను ఈ కేసు మాత్రం వెనక్కి తీసుకోను. గౌతమ్ గారు తన డ్యూటీకి ఎంత ప్రయారిటీ ఇస్తారో నేను కూడా నా డ్యూటీకి అంతే ప్రయారిటీ ఇస్తాను. ఝాన్సీ, పెద్దదానిగా అనుభవంతో చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోమ్మా. నువ్వు పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర చెయ్యాలని ఎంత మదన పడుతున్నావో నాకు తెలుసు. ఇప్పుడు కానీ నువ్వు పద్మని కోర్టుకి లాగి శిక్ష పడేలా చేస్తే ఈ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎప్పటికీ పిల్లల్ని దగ్గర చేయలేవు. పిల్లల మీద ద్వేషమే పెరుగుతుంది. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఈ జన్మలో జరగదు ఝాన్సీ. ఝాన్సీ, నువ్వు కూడా ఈ ఇంటి మనిషివని, అందుకే నేనిలా మాట్లాడుతున్నాను. ఈ ఇంటి పరువు పోతే నీ ఇంటి పరువు కూడా పోయినట్టే కదమ్మా. మీ అక్కే ఈ సిచ్యుయేషన్లో ఉంటే ఒక కోడలిగా నేను చెప్పేది అర్థం చేసుకుని ఈ ఇంటి పరువు కాపాడేదని నేను అనుకుంటున్నాను. నువ్వు మీ అక్క స్థానంలో ఉండి పిల్లలకి అమ్మగా నీ బాధ్యతలు నువ్వు నెరవేరుస్తున్నావు. అలాగే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడే బాధ్యత కూడా నీదేనమ్మా. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఇక నువ్వు కేసు వెనక్కి తీసుకుంటావో లేదా పద్మకి శిక్ష పడేలా చేస్తావో అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పిల్లల గురించి ఆలోచించి తీసుకో. నీ నిర్ణయం మీదే పిల్లల భవిష్యత్తు ఉంటుంది. దేవుడా, నేను తప్పు చేశాను. ఏదో బుద్ధి మందగించి తెలియకలా చేసేశాను. నన్ను క్షమించు దేవుడా. ఇప్పుడే గౌతమ్ నన్ను అరెస్ట్ చేస్తానంటున్నాడు. ఇప్పటి వరకు ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. నన్ను అరెస్ట్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది. అదే జరిగితే అసలు నేను ప్రాణాలతో ఉండలేను. నువ్వే నన్ను కాపాడాలి స్వామి, కాపాడాలి స్వామి. వెళ్దామా పిన్ని? గౌతమ్, పిన్ని ప్లీజ్, టైం అవుతుంది. రండి పిన్ని. గౌతమ్, అక్క, నీ కొడుక్కి చెప్పక్క, నన్ను అరెస్ట్ చేయొద్దనక్క, ప్లీజ్ అక్క. గౌతమ్, నేను అమ్మా చెప్పాను. ప్లీజ్, నేను ఆల్రెడీ చెప్పాను, నా నిర్ణయం మారదు. తల్లిలా చూసి నిన్ను దోషిలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు పిన్ని. నా చేతులతో నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నేను నీ తల్లిని కాదు కాబట్టి ఇలా చేస్తున్నావు కదా. అదే నీ తల్లి అయితే అరెస్ట్ చేసేవాడివా? నా తల్లి ఎప్పుడు ఏ తప్పు చేయదు. ఒకవేళ నువ్వు అన్నట్టు అలాంటి పరిస్థితే వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాను. బంధం బంధుత్వాలు ఎప్పుడు నా డ్యూటీకి అడ్డురావు.
ఒక్కసారి కాకి చొక్క నా ఒంటి మీద పడ్డాక న్యాయం కోసం మాత్రమే పోరాడతాను. ఎలాంటి ఎమోషన్స్ నా దరిదాపుల్లో కూడా రానివ్వను. రండి పిన్ని. గౌతమ్, వద్దు నాన్న. అమ్మా తప్పుకో. ప్లీజ్ నాన్న. అమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నాను, తప్పుకో. అక్క, రండి పిన్ని. గౌతమ్ గారు, ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? అదేంటండి అలా అంటారు? మనం రాత్రి చూశాం కదా, పిన్నే ఇదంతా చేసింది కదా. తనను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటున్నాను. అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు కేసు ఫైల్ చేసింది నేను. ఈ కేసు ప్రొసీడ్ అయితేనే కదా మీరు పద్మ గారిని అరెస్ట్ చేయాల్సింది. నాకిప్పుడు ఆవిడ మీద కోపం లేదు. తెలియక చేశానని ఆవిడిప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు అంటారు కదా. అందుకే నేను కాంప్రమైజ్కి వచ్చాను. అది కాదండి, అసలు మీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? రీజన్ ఉంది కాబట్టి వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అదేంటో మీకు తర్వాత తెలుస్తుంది. నేను మాత్రం ఈ కేసు ప్రొసీడ్ అవ్వదలుచుకోలేదు. కేసు వాపస్ తీసుకుంటున్నాను. ఝాన్సీ గారు, మీరు కాన్షియస్లో ఉండే మాట్లాడుతున్నారా? బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? నేను పూర్తి స్పృహలో ఉండి బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం గౌతమ్ గారు. మీరు డ్యూటీకి వెళ్ళండి. బయలుదేరండి గౌతమ్ గారు, ప్లీజ్. మీ నిర్ణయం మారదా? మారదు. అక్క, నువ్వు దండం పెట్టాల్సింది నాకు కాదు, ఝాన్సీకి. తను చాలా పెద్ద మనసు చేసుకుని ఈ ఇంటి పరువు గురించి ఆలోచించి తను కేసు వెనక్కి తీసుకుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, మన ఇంటి పరువు నిలబెట్టినందుకు. అక్క, కిల్లర్ని పోలీసులు అరెస్ట్ చేశారా? పిన్ని, మనం ఏం తప్పు చేశామని ఆ కిల్లర్ మనల్ని బెదిరిస్తున్నాడు? పిన్ని, మనల్ని ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు? చెప్పు పిన్ని. బాబాయ్ కిల్లర్ని ఇంట్రోగేట్ చేస్తారు కదా, అప్పుడు మీ బాబాయ్ అన్ని విషయాలు కనుక్కుంటారు. ఓకేనా? మీరివేవి మనసులో పెట్టుకోవద్దు. మీరు దీని గురించి అస్సలు ఆలోచించొద్దు. దీని గురించి నేను మీ బాబాయ్ చూసుకుంటాం. మీ కాన్సంట్రేషన్ మొత్తం స్టడీస్ మీద మాత్రమే ఉండాలి. ఓకేనా? ఓకే. రాణి,
పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు. తీసుకో. వెళ్ళొస్తా అక్క. Bye, బాయ్ పిన్ని. పిన్ని. బాయ్ అక్క. బాయ్ పిన్ని. బాయ్ పిన్ని. మేడం 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 ఎదురుగానే ఉన్నాను, కనిపించట్లేదా? అది కాదు మేడం. ఆ కేస్ గురించి నేను టెన్షన్ పడుతుంటే నీకు హ్యాపీగా ఉందా? విషయం తెలిస్తే నాకన్నా మీరే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. మీరెవరు ఎక్స్పెక్ట్ చేయింది జరిగింది. ఏంటది? ఆ ఝాన్సీ మీ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంది. వాట్? ఏమంటున్నావు నువ్వు? అవును మేడం. మృణాలిని మేడమా మజాకానా? మీ గురించి తనకి పూర్తిగా ఇప్పుడు అర్థమైనట్టుంది. మీ మీద కేసు వేసి మీ ఎదురుగా నిలబడ్డం చాలా కష్టమని తెలుసుకున్నట్టుంది మేడం. మీరు కదిపిన పావులకి ముచ్చెమటలు పట్టి ఊపిరాడటం లేదనుకుంటా మేడం. అందుకే మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక కేసు వాపస్ తీసేసుకుంది. కేసు వాపస్ తీసుకుందా? నిజంగా మీరీరోజు ఇంటి పరువుని కాపాడారు. మా తాతయ్య గారి గౌరవాన్ని నిలబెట్టారు. సొసైటీలో సోమేశ్వరరావు గారి కుటుంబం గురించి నెగిటివ్గా మాట్లాడుకోకుండా చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. గౌతమ్ గారు, ఐఎమ్ సో హ్యాపీ. మీరు చాలా బాగా ఆలోచించారు. ఐ లైక్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. యు ఆర్ సో గ్రేట్ అండి. సో గ్రేట్.